దిస్ ఈస్ డాక్టర్ వెన్లా ఫ్రమ్ లక్ష్మీ డెంటల్ కేర్ మదీనాగూడ బ్రాంచ్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంకా క్రౌన్స్ గురించి. మన టీత్ లో 3 లేయర్స్ ఉంటాయి, ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. మనకి టూత్ డికే అయినప్పుడు ఫస్ట్ ఎనామిల్ ఇంకా డెంటిన్ ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు వెంటనే సిమెంట్ ఫిల్లింగ్స్ అనేది చేయించుకోవాలి. తక్కువ కాస్ట్ లో ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. అదే టూత్ ని అలాగే వదిలేస్తే పల్ప్ ఎఫెక్ట్ అవుతుంది. పల్ప్ లో నర్వ్ ఇంకా బ్లడ్ సప్లై ఉంటుంది. పల్ప్ ఎఫెక్ట్ అయిన వెంటనే వచ్చే ఫస్ట్ సింటమ్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ వచ్చింది అంటే మనకి ఆల్మోస్ట్ పల్ప్ ఎఫెక్ట్ అయినట్టే. నెక్స్ట్ వచ్చే సింటమ్ పెయిన్. పెయిన్ వచ్చింది అంటే మనం వెంటనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. మన పళ్ళు ఎక్కువగా స్వీట్, షుగర్స్, చాక్లెట్స్, నైట్ టైం మిల్క్ తాగి బ్రష్ చేయకుండా పడుకున్న జెనెటిక్స్ వల్ల పళ్ళు అనేది ఎక్కువగా పుచ్చిపోతూ ఉంటాయి. మనకి పన్ను నొప్పి వచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోకుండా అలాగే వదిలేస్తే పన్ను నాన్ వైటల్ అంటే డెడ్ అయిపోతుంది. టూత్ యాబ్సెస్ ఫామ్ అవుతుంది, బోన్ లాస్ అయిపోతుంది, పక్క టూత్ కి డికే అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మనకి పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక పన్ను పోయి దాన్ని రీప్లేస్ చేయించుకోకపోతే ఒకే సైడ్ చూయింగ్ హ్యాబిట్ అనేది వస్తుంది. దానివల్ల ఫేషియల్ మజిల్స్ డిస్టర్బ్ అవడము, టీఎంజీ అనేది అరిగిపోతుంది. మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకున్న తర్వాత క్రౌన్స్ అనేది పెట్టించుకోవాలి. క్రౌన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. పిఎఫ్ఎం, డిఎంఎల్ఎస్, ఇమాక్స్ ఇంకా జిర్కోనియం. ఇమాక్స్ క్రౌన్స్ అనేది ఫ్రంట్ టూత్ కి మాత్రమే సెట్ అవుతాయి. జిర్కోనియం క్రౌన్ బెస్ట్ క్వాలిటీ, బెటర్ స్ట్రెంగ్త్, నేచురల్ టూత్ అపీరెన్స్ ఇంకా మెటల్ ఫీల్ క్రౌన్స్. మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నాక క్రౌన్స్ అంటే క్యాప్స్ పెట్టించుకోకపోతే మనకి మైక్రో లీకేజ్, టూత్ బ్రిటిల్ అయిపోవడం, టూత్ ఫ్రాక్చర్ అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మన నేచురల్ టూత్ ని మనమే సేవ్ చేసుకోవాలి. మనకి డికే వచ్చిన వెంటనే ఫిల్లింగ్ చేసుకోవడం, పెయిన్ వచ్చిన వెంటనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడం అండ్ మన పన్ను పోయిన వెంటనే రీప్లేస్ చేసుకుంటే మన నేచురల్ టూత్ ని మనం సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.